మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని 7వ డివిజన్ కార్పొరేటర్ తిన్నెల మాల్యాద్రి పేర్కొన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర దంతవైద్య శిబిరాలు పేదలకు ఒక వరంగా మారాయని ఆయన కొనియాడారు. కేవలం పరీక్షలు చేయడమే కాకుండా కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి నారాయణ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నామని, రోగుల కోసం ప్రత్యేకంగా వాహన సౌకర్యాన్ని కూడా కల్పించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి కిన్నెర సాగర్, యూనిట్ ఇన్ఛార్జి ఎస్కే ఖాజావలి, యూనిట్ ఇన్ఛార్జి ఎం వేణుగోపాల్ రెడ్డి, డివిజన్ సెక్రటరీ వైటి నాయుడు, పి సురేష్, మన్నేపల్లి విజయ్ శివకుమార్, డివిజన్ ట్రెజరర్ గండికోట సురేష్, నియోజకవర్గ బీసీసీఎల్ సెక్రటరీ పబ్బు సుమన్, వార్డు యూత్ సెక్రటరీ బి శివమోహన్, బిఎల్సి సునీల్, సెల్వకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ అభివృద్ధి సంక్షేమంతో పాటు పేదలు నిరుపేదల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఈ నెల 8వ తేదీ నుంచి నేత్రజ్యోతి మరియు డెంటల్ ఈ కార్యక్రమాలని ప్రతి వార్డులో నిర్వహిస్తూ పేదలు నిరుపేదలైన పేద ప్రజల కోసం వారు డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దకే వెహికల్స్ పంపించి ఈ కంటి పరీక్షలు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన కంటి అద్దాలు ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా ఆపరేషన్స్ కళ్ళకు సంబంధించి ఆపరేషన్లు ఏమైనా ఉంటే వారి వెహికల్ వచ్చి నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళి వారికి ఉచితంగా ఎటువంటి ఖర్చు లేకుండా వారికి ఆపరేషన్స్ కానివ్వండి అన్నీ పేద ప్రజలకి నిర్వహించడం చాలా సంతోషకరం. పేద ప్రజలందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అన్ని వార్డుల్లో పేద ప్రజలందరూ కళ్ళు మరియు పళ్ళు చెకప్ చేయించుకొని వాటికి సంబంధించిన ఆపరేషన్స్ కానివ్వండి కంటి అద్దాలు కానివ్వండి ఉచితంగా తీసుకుంటూ చాలా సంతోషంగా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీ నుంచి సుమారు 4800 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా కంటి అద్దాలు సుమారు 1000 మందికి కంటి అద్దాలు ఇవ్వటము, అవసరమైన ప్రతి ఒక్కరికి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా 7వ డివిజన్ నుంచి నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పేద ప్రజలందరూ పాల్గొని వారి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తక్షణమే చూపించుకొని పేద ప్రజలందరూ ఈ డబ్బులు కట్టలేరు కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు ప్రసాదించాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ పొంగూరు నారాయణ గారు మార్చి 8న నారాయణ నేత్ర జ్యోతి అనే ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నారండి. ఈ ప్రోగ్రాంకి అవసరమైన ఒక మొబైల్ వ్యాన్ విత్ ఆల్ ఫెసిలిటీస్, ఏసీ సదుపాయము అండ్ ఇన్బిల్ట్ ఎక్విప్మెంట్తో మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్లుగా సీనియర్ డాక్టర్స్ వచ్చి రోజు మేము 4 to 8 క్యాంప్ కండక్ట్ చేసి వివిధ డివిజన్లో ప్రజలకి మా సేవలు అందిస్తున్నాము. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరికీ ఒక అపోహ ఉంటుందండి, మాకు చూపు బాగుంది కదా, మాకేం ప్రాబ్లం ఉంది, మేము ఎందుకు రావాలి అనుకుంటారు. కానీ యూజువల్గా కంటికి సంబంధించి నీటి కాసులు అట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మీకేం లక్షణాలు ఉండవండి. కంటి చూపు బాగుంటుంది. 90% డ్యామేజ్ ఉండే వరకు కూడా కంటి చూపు నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పెరిఫరల్ విజన్ అంటే సైడ్ ఉన్న విజన్ అంటూ మనకు తగ్గుతూ వస్తుంది. సో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ముఖ్యంగా ఎట్లయితే మీరు షుగరు, హార్ట్కి సంబంధించి లేకపోతే కిడ్నీకి సంబంధించి ఎలా టెస్ట్ చేయించుకుంటారో కంటికి సంబంధించి కూడా రెటీనాకి సంబంధించిన పరీక్షలు చేయించుకున్నట్లయితే ఈ నీటి కాసులకు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మేము నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీకు అంధత్వం రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. సో కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా
మా వద్దకు మీకు వచ్చినట్లయితే మా వైపు నుంచి అన్ని సహకారాలు మేము ఇస్తాము. ఈ ప్రోగ్రాము ఒక్క వ్యక్తి చొరవతో ఇంత ఒక ఉద్యమంలా కొనసాగుతున్న ఈ నారాయణ నేత్ర జ్యోతి అరేంజ్ చేసినందుకు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదం తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నేత్రజ్యోతి మరియు దంత సురక్ష ప్రోగ్రాంలు ఈరోజు 7వ డివిజన్ నందు జరుపుతున్నారు. ప్రతి ఒక్క పేద ప్రజలు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ జీవితాలు కొనసాగిస్తూ ఎంతో కష్టపడుతున్న ప్రతి పేదవాళ్ళకి మన నారాయణ సారు ఎంతో పెద్ద హృదయంతో సమాజానికి ఏదో చేయాలనే ఆశతో రాజకీయంలోకి ఉన్నా రాకపోయినా కానీ ఈరోజు వచ్చిన సారు ఎమ్మెల్యే అయ్యి మన నగర పరిధిలో వచ్చిన దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి ప్రోగ్రాంలు చూస్తున్నాము. అండ్ ఈ ప్రోగ్రాము వెరీ స్పెషల్ బికాస్ మన పేద ప్రజలందరికీ ముఖ్యమైనది ఏందిరా అంటే కంటి చూపు, తినడానికి తిండికి మన దంత వైద్యం, ఈ రెండు వెరీ బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ థింగ్స్ని హెల్ప్ చేయడానికి నారాయణ హాస్పిటల్ వాళ్ళు ఎంతో ఎండలున్నా ఎన్ని ఉన్నా కానీ మధ్యాహ్నం 2 గంటల నుంచి శిబిరాలు ఏర్పరచుకొని మీ అందరి కోసం రోడ్ల మీద మీ అందరి సేవ చేయడం కోసం ఈరోజు ఇక్కడ ఏదో చేసామని అన్నట్టు కాకుండా పక్కా ఎక్విప్మెంట్ అద్దాలు, కంటి పరీక్షలు చేస్తారు, అద్దాలు అవసరమైతే ఉచితంగా అద్దాలు ఇస్తున్నారు, దంత వైద్యం చేస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా పెద్ద చేయాల్సి వస్తే రేపొద్దున వచ్చి వాళ్ళని పిక్ చేసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సర్జరీస్ కానీ అవన్నీ చేపిస్తున్నారు. ఇవన్నీ మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఏదో మాటలు చెప్పడం కాదు, అందరూ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అందుకని ఇది 8వ తారీఖు స్టార్ట్ అయింది, ఇంకా చాలా రోజులు జరుగుద్ది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, మీరు ఉపయోగించడమే కాకుండా మీ పక్కనింటి వాళ్ళు ఎవరో ఒకరు అవగాహన లేని వాళ్ళు, ముసలి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎవరైనా కానీ కదలలేని స్థితిలో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ వైద్యం చేయడానికి నారాయణ హాస్పిటల్స్ వారు చాలా దృఢ సంకల్పంతో ఇవన్నీ చేస్తున్నారు. సో కావున ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని కంటి చూపు మరియు దంత వైద్యం చేపించుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.